మీరు నాడి పట్టుకోకుండానే మనిషిని చూసి కూడా అంటే ఇందాక నేనే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అవునండి. మనిషిని చూసి కూడా ఇది బాడీ తత్వం ఇది అని చెప్పేసి చెప్పారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. అసలు ఎలా సాధ్యమవుతుంది మనిషిని చూసి ఆ బాడీ తత్వం ఏంటి ఇవన్నీ ఎలా తెలుసుకోగలరు అసలు? ఆయుర్వేదంలో చెప్పబడ్డ గొప్ప విషయం ఏంటంటే అష్టవిధ పరీక్షలండి. 8 రకాల పరీక్షలు. అష్టవిధ పరీక్షలు 8 రకాల పరీక్షలు మన మహర్షులు చెప్పబడ్డాయి. కళ్ళు రంగును చూసి కొన్ని జబ్బులు మనం తెలుసుకోవచ్చును. శరీరం రంగును చూసి కొన్ని జబ్బులు తెలుసుకోవచ్చును. మన గోర్ల ద్వారా కొన్ని జబ్బులు, నాలుక ద్వారా కొన్ని జబ్బులు, వెంట్రుకల ద్వారా కొన్ని జబ్బులు, స్పర్శ అంటే తాకడం ద్వారా ఏ చర్మము ఏ వేడిగా ఉందా చల్లగా ఉందని స్పర్శ ద్వారా కొన్ని జబ్బులు, మలం ద్వారా కొన్ని జబ్బులు, మూత్రం ద్వారా కొన్ని జబ్బులు, ఇట్లా 8 రకాల పరీక్షలు చేయడం ద్వారా మన శరీరంలో ఏం జబ్బులు ఉన్న విషయం తెలుసుకోవచ్చండి. నిజంగా ఇంతకు ముందు అన్ని మిషన్స్ లేవు, ఇన్ని టెస్టులు లేవు, ఇవే అన్నమాట మెయిన్. అది ఉదాహరణకి చెప్పాలంటే వాత శరీరం కలిగిన వ్యక్తులు కొద్దిగా నలుపుగా సోమనసాయిగా ఉంటారండి, సన్నగా ఉంటారు.